నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం సమీపంలోని ప్రసిద్ధ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు తాగునీరు, స్నానాలు, మరుగుదొడ్లు, మెరుగైన దర్శన సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ ఈవో ఎం రామాంజనేయులు తెలిపారు. కొత్తగా బోరుబావి ఏర్పాటు చేసి గదులకు నిరంతరం నీటి సరఫరాతో పాటు 2 లక్షల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్, సంపులు, నీటి నిల్వ ట్యాంకులను ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులకు ప్రత్యేక స్నాన సౌకర్యాలు, 5 ప్రాంతాల్లో మరుగుదొడ్లు అందుబాటులోకి తెచ్చారు. పార్కింగ్ నుంచి ఆలయానికి చేరుకునేందుకు 30 కొత్త మెట్లు నిర్మించగా భక్తుల రద్దీ నియంత్రణకు 3 కొత్త టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంతో అన్నదానానికి విరాళాలు కూడా పెరిగాయని, ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 20 లక్షల విరాళాలు అందినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ రోజు శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానం నందు గౌరవ శాసనసభ్యులు శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతన ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకారం జరిగింది. అదే విధంగా నూతన మండలి సభ్యులు ఎల్నాగయ్య గారిని చైర్మన్ జరిగింది. ఇప్పుడే ఆ కార్యక్రమం ముగిసింది. గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సూచనలు, దేవస్థానంలో త్రాగునీరు అయితే ఏమి, టాయిలెట్స్ అయితే ఏమి, తర్వాత స్నానాలు చేయడానికి ఇవన్నీ, తర్వాత దేవస్థానానికి వెహికల్లో వెళ్ళేదే దారిలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే కొత్తగా మెట్ల ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు దాదాపుగా ఒక 800 మీటర్స్ నడవాల్సి వచ్చేది. సో శనివారం రద్దీ ఉండడం వల్ల వెహికల్ పార్కింగ్ పెట్టి ఆ మెట్ల ద్వారా ఒక 30 మెట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కేవలం 5 నిమిషాల్లోనే స్వామివారి దర్శనంకి వెళ్ళడానికి అవకాశం పడింది. ఇక్కడ దాదాపుగా కమిషనర్ గారు, తర్వాత మున్సిపల్ సెక్రటరీ గారు, గౌరవ ముఖ్యమంత్రుల వారి మేరకు సూచనలు, సలహా మేరకు మేము అంటే భక్తులకు ఇది దేవస్థానము డిప్యూటీ కమిషనర్ క్యాడర్ అయింది కాబట్టి దేవస్థానంలో మౌలిక సదుపాయాలు అయితే ఏంటి అనగా వాటరు, గతంలో వాటర్ ఉండేది ఎక్కువగా లేకపోయింది. ఇప్పుడు ప్రతి రూమ్ కి దాదాపుగా కొత్తగా ఒక 100 ట్యాపులు, అంటే ప్రతి రూమ్ కి ఒక ట్యాప్ ఏర్పాటు చేయడం జరగడం వల్ల భక్తులకు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, అంటే గతంలో కేవలం ఒక 30-40 రూములకు మాత్రమే ఇక్కడ ట్యాప్ కనెక్షన్ ఉండి 24 అవర్స్ వాటర్ సరఫరా ఉండేది. కానీ ఇటీవల మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత కొత్తగా 10 బోర్లు వేసినా కూడా ఎక్కడ నీళ్లు పడలేదు. కేవలం ఒక బోర్ పడింది. ఆ బోర్ నుంచి ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ కి కనెక్షన్ ఇచ్చి అన్ని రూములకి వాటర్ సప్లై ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ లో కేవలం 2 లక్షల కెపాసిటీ ఉంటే కొత్తగా సంపులో ఒక చోట 40,000, ఇంకో చోట 70,000 కెపాసిటీ లీటర్లు కెపాసిటీ ఉన్నది. అదే విధంగా అన్ని బిల్డింగ్స్ మీద దాదాపుగా ఒక 50,000 లీటర్లని స్టోరేజ్ కెపాసిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కువగా భక్తులు శనివారం రావడం వల్ల